హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు మీనరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు జీతభత్యాల విషయంలో శుభవార్తలను అందుకుంటారు. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి విద్యా విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో శుభవార్తలు అనేవి అందుతాయి. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే కళాకారులకు, సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లను చేజిక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు తమ సంతానం యొక్క విద్యా విషయంలో శుభవార్తలను అందుకుంటారు. అలాగే విద్యార్థులకు విదేశీ విద్య అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సోదర మైత్రి అనేది ఉంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి యొక్క వ్యాపారాలలో నూతన పెట్టుబడులు పెట్టడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణకు ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక మీనరాశిలోని నిరుద్యోగుల యొక్క యత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. చిరకాల కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి పనిచేసే చోట కీలక మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారికి, రాజకీయవేత్తలకు ఉన్నత స్థాయి నుండి పిలుపు అనేది రావచ్చు. విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.